ओम जुसादा जुंगो वावेदाम चोंचे मांगा तेमेजा मेलंदि मुसुद्र ओम जुसादा जुंगो वावेदाम चोंचे जगद्गुरु श्री साक्षी कामकोड़ी सर्वज्ञ पीठाधीश्वरुడు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి యొక్క దివ్యమైనటువంటి సహస్ర నిధుల మహోత్సవ సందర్భంగా వారి ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇప్పుడు నిర్వహంగా అర్చించే కార్యక్రమాన్ని ఆరంభించారు. ముందుగా జగద్గురువుకు వారు విభిన్నమైనటువంటి ప్రాంతవాదులు సమర్పించారు. ఆ
తర్వాత ఇప్పుడే పూర్ణాహుతి జరుగుతున్నటువంటి ఆ అవబోధ జలాన్ని స్వామివారు ప్రోక్షణ చేసుకుని వారి ఉత్తరాధికారిగా ప్రోక్షణ చేయడం జరిగింది. ఇప్పుడే స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా జరగవలసినటువంటి సమస్తమైనటువంటి వేదోక్తమైనటువంటి యాగాదులన్నింటి యొక్క పూర్ణాహుతి కార్యక్రమం ముగుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అద్వైత వేదాంత పండితులకు సత్కారము, తర్వాత ఈ పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత జగద్గురువులకు పాద పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో శ్రీవారి సహస్ర మహోత్సవాన్ని విచ్చేసి ఉన్నారు. మా అందరి వీక్షణాయ నమో నమః దురవస్థిత తృప్తాః శ్యామకాయ నమో నమః గురుయోజ్య విమతౌరాత సమన్వయ కృతే నమః నిరస్కారస్య మోహాశ విక్షేపాయ నమో నమః అనుగంతృ దురాసాధ్య పరవేగాయ నమః అజ్ఞానాజ్ఞాత సంకల్ప విచిత్రాయ నమో నమః సదా హసన్ముఖాబ్జ అపనీత అశేష శుచే నమః నవషష్ఠి తమాచార్య శంకరాయ నమో నమః వివిధాప్త జన ప్రార్థ్య స్వగృహాగతయే నమః జగద్గురువులు తాము సంప్రోక్షణం చేసిన తమ ఉత్తరాధికారి జగద్గురు విజయేంద్ర సరస్వతి మహాస్వామి కూడా సంప్రోక్షణం చేశారు. ఈ సమస్తమైనటువంటి సమస్త పవిత్ర తీర్థాల యొక్క జలం లాగా ఈ కలశంలో ఉన్నటువంటి జలం వేదోక్తమైనటువంటి మంత్రాలతో అభినందించినటువంటి మహాజలం. ఆ జలాన్ని ముందుగా వారు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ ప్రారంభించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆ యాగ పూర్ణాహుతి ధరిస్తూ ఉన్నారు. అధిష్టానం ఉన్నటువంటి కలవై నుంచి మా పరమ గురువులు పరమేశ్వర గురువుల యొక్క సన్నిధి నుంచి కలవై నుంచి శ్రీచరణులకు ప్రసాదం ఇప్పుడు అందించబడుతూ ఉన్నది. కలవై మా అందరికీ మహాక్షేత్రం. కలవైలోనే శ్రీచరణులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి వినాయకుడిగా నిర్ణయం జరిగింది. వారి గురువుల యొక్క అధిష్టానం, పరమ గురువుల యొక్క అధిష్టానం కలవైలో మనకు ఉన్నది. విశేషం ఏమంటే తెలుగు వారంతా గమనించవలసిన విషయం, ఆ అధిష్టానాల మీద తెలుగులో పేరు ఉంటుంది. అందువల్ల తెలుగు వారికి అప్పుడు తెలుగు తమిళ భేదం లేదు. మనమందరం కూడా కాంచి మఠం, తెలుగువారి మఠం, తెలుగు గురువులు వారు. తెలుగువారందరికీ మహాగురువు కాంచి గురువే. కంచి కామకోటి పీఠంలో సురేశ్వరుల సన్నిధి ఉంది. అక్కడ కూడా తెలుగులోనే సురేశ్వరాచార్య సన్నిధి అని కాశీ ఉంటుంది. గురు మహిళ జగత్యా కామకోటీశమీడే కామకోటి మహాపీఠ సముద్యన్ మహసే నమః మధ్యరూపావత జయాక్షయ ప్రసిద్ధేంద్ర సరస్వత్యై నమో నమః సమోపహగ్రామరత్న సంభూతాయ నమో నమః మహాదేవ మహీదేవ తనూజాయ నమో నమః సరస్వతీ గర్భశుక్తి ముక్తారత్నాయతే నమః సుబ్రహ్మణ్యాభిధానీత కౌమారాయ నమో నమః
మధ్యార్జున గజారణ్య అధీత వేదాయ తే నమః స్వవృత్త ప్రీణితాశేష అధ్యాపకాయ నమో నమః తపోనిష్ఠ గురుజ్ఞాత వైభవాయ నమో నమః గురువాజ్ఞా పాలనరత మనకు లభించినటువంటి మహానుభావులు జగద్గురు శ్రీ 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 దేవేంద్ర సరస్వతి మహాస్వామి 81 సంవత్సరాలు పూర్తి చేసుకుని సహస్ర మాసి జీవి అయి సహస్ర చంద్ర దర్శనం చేసి ఈనాడు వారి ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి చేత అర్చింపబడుతూ మనందరికీ కూడా ఎంతో జీవిత సాఫల్యాన్ని మనకి అనుగ్రహించారు. మనకి ఇవాళ కళ్ళున్న వాళ్ళందరి భాగ్యం ఇది. ఇది విజయవాడ వాళ్ళకి పట్టింది భాగ్యం. ప్రపంచంలో శ్రీవారి భక్తులు అందరూ కూడా విజయవాడ వచ్చి ఈనాడు నిజంగా ఇది విజయవాడ. వారు దేనామ సంవత్సరంలో వారు దేవేంద్ర సరస్వతి మహాస్వామిగా సన్యాసం స్వీకరించి పీఠాధిపతి అయినటువంటి వారు ఈనాడు విజయవాడలో సహస్ర దర్శన మహోత్సవం చేసుకుంటున్నారు. మా ఊరి పేరు సార్థకం స్వామి. ఇరునికి మీరు అంధకారం పోగొట్టిన ఊళ్ళో పుట్టారు. మా ఊరు ఎప్పుడూ విజయమే. కారణం ఏంటంటే మహాత్ములైనటువంటి మీరు మా సంకల్పాన్ని పరిపూర్తి చేసి మా జీవితానికి సాఫల్యం ప్రసాదించారు. ఈవేళ మనందరి భాగ్యం. ఇటువంటి భాగ్యం ఏదో ఆనందమాయనే ఏదో వచ్చామో ఏ వ్రతం చేశామో అంటారే, అని మనం ఏం చేశామో ఇవన్నీ కూడా మనకి అమృత ఘడియలు. ఈనాడు రోజు కొద్దిగా అమృత ఘడియలు ఉంటాయి. ఇవాళ రోజంతా మనకి అమృత ఘడియలు. స్వామివారికి ఈ ముందుగా అద్వైత విద్యాలయంలో రసికైనటువంటి పీఠాధీశ్వరులు అద్వైత పండితులందరికీ సత్కారం జరిపారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు యాగ నిర్వహణ చేసినటువంటి అర్చకులందరికీ కూడా సత్కారం చేయడానికి సన్నాహం జరుగుతూ ఉన్నది. మహారుద్రయాగం, శివయాగం మొదలైనటువంటి సమస్తమైనటువంటి యాగములు, తర్వాత ఆయుష్ హోమాలని జరిపినటువంటి అర్చకులందరికీ కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి వారికి ఇప్పుడు సత్కారం జరగబోతుంది. ఇందాక మనం ఒక విశేషం చెప్పుకోబోయాం. కామపల్లి పీఠంలో ఒకే పర్యాయం కర్ణాటక నుంచి వచ్చిన వారు, తమిళనాడు నుంచి వచ్చిన వారు, ఆంధ్ర నుంచి వచ్చిన వారు పీఠాధిపతులుగా ఉన్నారు. పెద్ద పరమాచార్యులు వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కర్ణాటక నుంచి, వారి కర్ణాటకలు, తమిళనాడు నుంచి దేవేంద్ర సరస్వతి మహాస్వామి, అలాగే తెలుగు అనేటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ముగ్గురు కొంతకాలం కామపల్లి పీఠానికి పీఠాధిపతులుగా ఉన్నారు. అంటే అక్కడ ఇది ఒక ప్రత్యేకమైన విషయం, చాలా గొప్ప విషయం. అంటే భాషా భేదం లేదు. అందరికీ కూడా ఆ మఠం అందరికీ గురుస్థానాన్ని వహించి మనందరికీ మార్గదర్శనం చేసింది. ఆ స్వాములు మనందరి పట్ల కూడా సమభావంతో దయతో మనందరినీ అనుగ్రహిస్తూ వచ్చారు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మనకేదో మనకి తేడాలు ఉన్నాయి, ఏం లేవు, మనమంతా ఒకటే. శ్రీకార్యం సుందరేశ్వర మహనీయుడికి స్వామివారి ఆశీస్పూర్వకంగా వస్త్రాలను సమర్పిస్తున్నారు. పాదపూడి ఈ రోజు పాదపూడి చేసిన వారందరూ కూడా ప్రసాదం చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. దగ్గరికి రావాల్సిన పాదపూడి ఈ రోజు పాదపూడి చేసిన వారందరూ కూడా స్వామివారి ప్రసాదం చేసుకునేందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ చాతుర్మాస్య పర్వదినాల్లో శాస్త్రసభ, అధికారిక సభ, వేద సభ మొదలైన జ్యోతిషం ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు, తర్వాత యాజ్ఞికులందరికీ కూడా వారిని ఉద్దేశించి ఒక సదస్సు, సంస్కృత భాషా బోధకులందరినీ ఉద్దేశించిన సదస్సు, ఇటువంటి అనేక సదస్సులను టీచర్లు సంకల్పించారు. అవన్నీ జరుగుతారు. కాబట్టి ప్రతిరోజు కూడా భక్తులు ఇక్కడికి వచ్చేసి, శిష్యులు, భక్తులు, ఔత్సాహికులు, తెలుసుకోవాలనుకున్న వారందరూ వచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఈ విజ్ఞానం వల్ల మీరు విజ్ఞానవంతులై తరించవలసిందిగా కోరుతున్నాం.